గురించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మనకు కూడా ఇంత గతంలో చెప్పిన మాస్టర్లు సార్లు మంది కాలం చేసినందుకు చింతిస్తున్నాము. వారికి మనం ఒకసారి గుర్తు చేసుకుందామని తపన పడుతున్నాము. వాళ్ళ ఒక పేర్లు నేను సీరియల్గా చదువుతాను, తర్వాత వాళ్ళకు ఒక 2 నిమిషాలు నివాళులర్పిద్దాము. అదేవిధంగా మన క్లాసులో ఉన్న మిత్రులు కూడా ఆరోగ్యరీత్యాను ఏదో some కారణాల వల్ల వాళ్ళు కూడా కాలం చెందినందుకు చింతిస్తున్నాము. వాళ్ళకు కూడా మనం సంతాపము తెలియజేసుకుంటున్నామని ఆశిస్తున్నాము. నేను చదువుతున్న వాళ్ళ పేర్లు ప్లీజ్ దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మనకి ఇంతమంది సార్ చెప్పేవాళ్ళుగా పిన్ డ్రాప్ సైలెన్స్ అది మనకు కాసేపు ఒక్క పూట మనము పాటిస్తే బాగుంటుందని ఆలోచన. సో ముందుగా వచ్చేసి హలో ప్లీజ్ సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. చదువుతున్నాను. మన మాస్టర్లు సి నర్సయ్య గారు, ఎం నర్సయ్య గారు, వీరభద్రయ్య సారు, ముకుందాచారి గారు, చిలుకమారి సోమయ్య సారు, రాజపాపిరెడ్డి గారు, సుశీలా మేడం, ఏ రాములు గారు, టెన్ సింగ్ అందరు తెలుసు టెన్ సింగ్ అంటే, మల్లయ్య సార్ హిందీ చెప్పేవారు మనకి, సత్యనారాయణ సార్, తర్వాత చెన్ముఖాచారి సార్ హిందీ చెప్పేవారు, సో నరేందర్ రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ క్రాఫ్ట్. సో వీళ్ళు మనకు తెలిసిన సార్లలో ఒక్కొక్కరిద్దరు ఉన్నారు. వాళ్ళు పేర్లు కూడా కొంచెం అందుబాటులో లేక రాయలేకపోయాము. అదేవిధంగా మన క్లాస్మేట్స్ 83, 84 బ్యాచ్ 10th క్లాస్ క్లాస్మేట్స్ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళు కాలం చేసినందుకు చింతిస్తున్నాము. వాళ్ళ పేర్లు కూడా స్మరించుకుంటూ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అక్కడున్న లోకంలో మనకు ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు స్మరించుకుంటున్నాము. ముందుగా కళావతి, నెక్స్ట్ రామిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి, డి వెంకటయ్య, డి ఉప్పలయ్య, రవీంద్రాచారి, గాడిపిల్లి వెంకన్న, ఎర్ర వెంకన్న, బి సారయ్య, జి సుదర్శన్ అలియాస్ నర్సయ్య, వెంకన్న రామగిరి, పబ్బతి వెంకన్న సన్నప్ సోమయ్య. నలుగురు 14 మంది కూడా కాలం చేసినారు. వారికి మనం ఆశుని వాళ్ళని తెలియజేసుకుందామని, అదేవిధంగా మనం ఇంత హాయిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి మనకు స్వేచ్ఛ వాయువులను ఇచ్చిన గత నెల రోజుల క్రితము పహల్గామి ప్రాంతంలో కాలం చెందిన టైగర్లు అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, వాళ్ళని అమరవీరులు. వాళ్ళకి మనం ఎన్ని దండాలు పెట్టినా ఏం చేసినా మనము రుణం తీర్చుకోలేము. మనం ఇక్కడ ఎంత హాయిగా ఉన్నామంటే వాళ్ళు 24 గంటలు మంచు గడ్డలలో కానీ ఎండలో కానీ వాళ్ళ హార్నిషలు 24 గంటలు 365 రోజులు 360 డిగ్రీస్లలో పర్యవేక్షిస్తుంటే మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ కాలం గడుపుతున్నాం. సో వాళ్ళకు కూడా నివాళులు అర్పించడానికి మనం అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ దయచేసి స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ.